వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి విషయం, ఎవరిది పెళ్ళి ఏంటి అనుకుంటున్నారా? ఈ పెళ్లి కూతురు అయితే అసలు మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. అసలు పెళ్లి కూతురు మనల్ని పెళ్ళికి పిలిచిన విధానం అయితే నాకు ఎంతో నచ్చింది. అసలు ఆ అమ్మాయి కోసమే పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూ అండ్ మీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంత బాగా రెడీ అయిపోయింది, ఒక పెళ్ళికి వచ్చామన్నమాట. సో లెట్స్ సీ. పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అనమాట. పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎంత బాగా పిలిచారు అంటే అసలు ఓపిక లేకపోయినా వెళ్ళాను. అంత మంచిగా అనిపించింది. అసలు వాళ్ళు ఇన్వైట్ చేసుకోవడం కానీ, పలకరించిన విధానం కానీ. ఇక్కడైతే అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు, కానీ మేము మాత్రం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ బాబుని చూడండి, పెళ్ళి స్టార్టింగ్ నుంచి ఫ్లవర్ ఒకటి పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ బాబుని ఇప్పుడు పెళ్లి స్టార్టింగ్లో చూపించాను కదా, మళ్ళీ ఎండింగ్లో కూడా చూపిస్తాను చూడండి. ఆ బాబు ఆ ఫ్లవర్ ఎవరి కోసం పట్టుకొని తిరుగుతున్నాడు, మరి ఎవరికి అర్థం కాలేదు. కాలేజ్లో ఫోన్ అలో లేదా? మేమైతే తాలిబట్టు కట్టేసినాక మేము కూడా భోజనాలకు వచ్చేస్తాము. ఎక్కడికైనా నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా, ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా నేను తినగలిగిన మటుకే పెట్టించుకుంటాను. అంటే అక్కడ ఏదైనా కొంచెం ఉన్న వాటిలో నాకు నచ్చినవి ఏంటి అట్లాంటి మటుకే పెట్టుకుంటాను. సో వీలైనంత మటుకి తినడానికే ట్రై చేస్తాను. ఇక్కడైనా మరీ వీలు పడ్డప్పుడు, మరీ నచ్చినప్పుడు తప్పితే ఏమైనా పడేయడం అనేది ఉండదు. సో 99% తింటే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టించుకోలేదు. ఇక్కడికి తింటే చాలా ఎక్కువ అనిపించింది. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, బట్ అందులో ఎస్పెషల్లీ మలై కదా చాలా చాలా నచ్చిందండి. అసలు ఎంత బాగుందోనో, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుండింది. కొన్ని దగ్గర మలై కదా మనకు అంత ఇదిగా అనిపించదు, బట్ ఆ మలై కదా అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా మెనూలో కూడా చాలా చాలా ఉన్నాయి, మనం అవన్నీ పెట్టించుకోలేదన్నమాట. ఎందుకు అనవసరంగా పెట్టించుకొని పడేయడం అని నా అభిప్రాయం. ఇన్స్టా ఐడి ఫోటో తీస్తారా మీ ఇద్దరు? ఇక్కడైతే హ్యాపీ ఫ్రెండ్స్ని చాలా మందిని కలుసుకున్నాం. ఈ అమ్మాయి పేరు హాసిని, హ్యాపీ చిన్నప్పటి ఫ్రెండ్ అండ్ యూట్యూబ్ మేట్ కూడా అనమాట. ఎక్కడైనా మనం చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలుసుకున్నప్పుడు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇవి అడుగుతాం కదా, బట్ వీళ్ళు అవన్నీ అడగట్లేదు అనమాట. హలో హాయ్ చెప్పుకున్న తర్వాత వెంటనే నీ ఇన్స్టా ఐడి ఏంటి అని అడుగుతున్నారు. అరే అదేంటి, కాసేపు మంచి చెడ్డ మాట్లాడుకోరంటే, ఎందుకు ఇన్స్టా ఐడి ఉంటే చాలు కదా, ఇన్స్టాలు అన్నీ మాట్లాడుకుంటా అని చెప్పారు. ఇది చూడనా ఓకే, థ్యాంక్ యూ నాన్న. నాకు ఇది ఫోన్లో ఒక ఫోటోది. ఏ తామర పుకాయ కనిపించట్లేదు నాకు. చేపలు కూడా ఉన్నాయి మమ్మీ, మనం పడతావు కన్ఫర్మ్. నాకు దీంట్లో కనిపించట్లేదు. ఇద్దరు చూడు కనిపించాయా? హ్యాపీ నాకు తామర పుకాయ ఏంటి దీంట్లో కనిపించిందే నాన్న, పడతావు. ఇంకా ఇది ఫోటోలకి ఫోజుల టైం అనమాట. మేమైతే ఆల్మోస్ట్ అలా పెళ్ళి అయిపోయే వరకు ఉన్నాం. ఇదిగోండి బాబు చూడండి, ఇంకా ఫ్లవర్ అలా పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. మరి ఎవరికైనా ఇస్తావని అడిగితే సమాధానం లేదు, ఎవరికైనా ఇవ్వాలా అనుకున్నావు అంటే సమాధానం లేదు. మరి ఎవరికి ఇవ్వాలో ఏంటోనో. మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పనే లేదు కదా. అబ్బాయి పేరు సందీప్ రెడ్డి, అమ్మాయి పేరు దివ్యశ్రీ. అసలు ఇద్దరు చాలా చాలా బాగున్నారు కదా. నాకైతే ఇద్దరు చాలా నచ్చారు, జంట చాలా బాగుంది. నాకైతే మేట్ ఫర్ ఈచ్ అదర్ అనిపించారు. మీకు కూడా అలాగే అనిపించింది కదా. మీ మంచి మనసుతో మీరు కూడా చక్కగా దీవించేసేయండి వాళ్ళని, మంచిగా హ్యాపీగా ఉండాలని. ఇది తీయచ్చు నిట్టాంటి బిఏ వ్లాగర్ అయినాయి. చెప్పండి ఇప్పుడు ఏంటి? నాకు ఫోటోలు ఏం బాగానే హట్ అయ్యి అమ్మకి అమ్మాయి చూస్తా. నన్ను కూడా ఫాలో చేయరే ఛానల్ మా ఇన్స్టానా? నాకు అంత సీన్ లేదమ్మా. నువ్వు కూడా కనపడతావే. లైక్ కొట్టు స్టేటస్లు పెడుతుండే. అదే థ్యాంక్ యూ రే. అవును మందే నా యూట్యూబ్ మేట్ ఒకప్పుడు. బాయ్ నాన్న, బాయ్. నాన్నని అడిగానని చెప్పురే.
ఏందంట అంకుల్ బాగున్నారు అంకుల్. హ్యాపీ. ఇదిగోండి ఇందాక కనిపించిన అబ్బాయి బబ్లు, పద్మక్క వీళ్ళందరినీ కూడా చాలా రోజుల తర్వాత కలుసుకుని అందుకని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. కళ్యాణ మండపం లోపలే కాదు బయట డెకరేషన్ కూడా చాలా బాగుంది. అసలు కావాలి అంటే మాకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందులో చాలా కాలం తర్వాత అందరినీ కలుసుకున్నాం కదా, ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ యు అండ్ మీ. ఇంకా నచ్చితే కామెంట్ చేయండి.